మరణాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన కాలమందు ఆయన జన్మమును బట్టి నీవు ఆనందముతో సంతోషముతో నిండి ఉన్నావని నేను నమ్మొచ్చు, దేవుని స్తుతించు ఉన్నాను. There are many invitations that were sent at the time of birth of Christ Jesus. యేసుక్రీస్తు ప్రభుని జనన కాలమందు ఎన్నో ఆహ్వాన పత్రికలు అని చెప్పవచ్చు, లేక ఆహ్వాన సందేశములని మనం చెప్పవచ్చు. సందేశములో బయలువెళ్ళాయి. అందులో ఒకరు యోసేపు. దేవుని దూత వచ్చి క్రీస్తు యేసు వారి యొక్క జననమును గూర్చిన సందేశమును అందించడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్తలోనికి వచ్చేసరికి ఆ లూకా సువార్త 1వ అధ్యాయములో దేవుని దూత వచ్చి మరియకు వర్తమానం అందించుట, సందేశమును తీసుకుని వచ్చుట మనము చూచుచున్నాం. 2వ అధ్యాయం వచ్చి మనము చూచేసరికి అక్కడ కాపురులను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని దూత యాజ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, దేవుని పనివారుగా చేసి ఉన్న పని ఏమిటి అనగా, there was an invitation that was sent. ఒక ఆహ్వానము పంపబడినది. యోసేపును ఈ జననము కొరకు సిద్ధపరిచే ఆహ్వానము, మరియను సిద్ధపరిచే ఆహ్వానము, గొర్రెల కాపురలను సిద్ధము చేసే ఆహ్వానము, అలాగనే చుక్క సైతము ఆకాశములో నుండి ఒక ఆహ్వానమును తూర్పు దేశములో ఉన్న జ్ఞానులకు పంపుట మనము చూడగలుగుచు ఉన్నాము. ఈ ఆహ్వానము దేని కొరకంటే టు పార్టిసిపేట్ ఇన్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఆలోచన చేసినప్పుడు యోసేపు సందేహపడుచు ఉన్నాడు. Should I really participate or not? నిజముగా నేను దీనిలో పాలివాడై ఉండాలా, ఉండకూడదా? పాలివాడై ఉండాలని దేవుని దూత స్వయముగా ఈ పనిని జరిగించొచ్చు ఉన్నది, వారిని సిద్ధము చేసి ఉన్నది. కన్య అయిన మరియ భయముతో నిండి ఉండగా, మరియను సైతము నీవు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము దాల్చునయ్యున్నావు, లోకరక్షకుడు ఇదిగో నీలో నుండి రానయ్యున్నాడు, ఈయన దేవుని కుమారుడు, మనుష్య కుమారునిగా మారనయ్యున్నాడు, దాని కొరకు ఎన్నిక చేయబడిన సాధనము నీవై ఉండగా నీవు ఆహ్వానం అందుకొని పార్టిసిపేట్ ఇన్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క జననములో నీవు పాలివారై ఉండాలని దేవుని దూత వచ్చి యోసేపుకు వర్తమానము తెలిపినట్టే మరియకు వర్తమానము. ఈరోజు మనం చూచినప్పుడు నేటికి కూడా ఈ సందేశము లోకములోనికి వెలుచు ఉన్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన యేసు. ఇది ఒక వర్తమానము. దేవుని దూతలుగా సేవకులముగా నీవు నేను ఈ వర్తమానము లోకములోనికి తీసుకుని వెళ్ళొచ్చు ఉన్నాము. దూత ఎలాగూ ఈ ఆహ్వానమును వీరికి అనుగ్రహింప చేసినదో, నేటి కాలమందు దేవుని దూతలమైన నీవు నేను, దేవుని సంగమా నీవు నేను దేవునికి దూతలమై ఉండగా we herald the good news. శుభవర్తమానము లోకమునకు వినిపింప చేస్తూ ఉన్నాం. ఆహ్వానమును లోకమునకు అందించచ్చు ఉన్నాము. రండి, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు జన్మించుచున్నాడు, రండి. ఆ పశువుల తొట్టి చుట్టూ మనము చూచినప్పుడు there were many people who were part of Christ's birth. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ విషయమై, ఆయన జన్మమందు చేరి ఉన్నవారు, కూడి ఉన్నవారు, ఆయనతో ముడిపడి ఉన్నవారు ఎందరినో మనము చూస్తూ ఉన్నాము. వర్తమానము లేకుండా యోసేపు, వర్తమానము లేకుండా మరియ, వర్తమానము లేకుండా గొర్రెల కాపరులు ఎలాగూ ఆ యొక్క జననములో పాలివారుగా వారు లేరో, ఈరోజు లోకములో కూడా ఆహ్వానం అందకపోతే, ఆహ్వానము పంపబడకపోతే, రమ్మని మనము పిలవకపోతే, వర్తమానము లేని వారై వారు దూరముగానే మిగిలిపోతారు. వర్తమానము లేని వారై ఆ జననమును చూడలేని వారుగా, అనుభవించలేని వారుగా, ఆ జన్మము చెంతకు రాలేని వారుగా వారు మిగిలిపోతారు. పనిచేస్తున్నామా? నీవు నేను పనిచేస్తున్నామా? అనేకులను దేవుని ఎరగని వారిని దూతలుగా యేసుక్రీస్తు ప్రభుని జనము చెంతకు మనము పిలుచుచున్నామా? ఆహ్వానం ఇచ్చుచున్నామా? ఒకవేళ లేని ఎడల ఈ దినమే ఆహ్వానము పంచండి. క్రీస్తు యేసుని జనము చెంతకు, జన్మారాధన చెంతకు రమ్మని ఆహ్వానము పంపండి. బాలునిగా జన్మించి ఉన్న క్రీస్తు యేసును లోకానికి చూపించండి. ఈ రీతిగా వాడబలిగిన ధన్యత దేవుడు మీకు అనుగ్రహింపచేయునుగాక.
దేవుని దూతగా ఇటు వర్తమానమును లోకమునకు వినిపింప చేయగలిగిన సాధనముగా దేవుడు మిమ్ములను మలచునుగాక. ప్రభువా, నీ దూతలం మేమై ఉన్నాము. ఎలాగూ దూత తండ్రి మరియ విషయమై, యోసేపు విషయమై, గొర్రెల కాపురుల విషయమై పనిచేసి ఉన్నదో ఆ రీతిగా మేము కూడా పని చేయవలనని నీవు మాతో మాట్లాడావు. కనుక అనేకులను తండ్రి మేము క్రీస్తు యేసు బాలుడా నీ జన్మము చెంతకు పిలవగలిగిన వారముగా, ఆహ్వానించగలిగిన వారముగా తండ్రి అట్టి సందేశమును అట్టి ఆహ్వానమును ఇవ్వగలిగిన వారంగా నీవు మమ్మల్ని వాడుకొనుమని ప్రాధేయపడుచు ఉన్నాము. హెల్ప్ us, Father, to help many people come and see your birth. నీ జన్మమును చూడగలిగిన తండ్రి అనుభవమును ఆధిక్యతను అనేకులకి ఇమ్మని ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.